హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ సందడి నెలకొంది. కాసేపట్లో హైదరాబాద్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం దగ్గర 2700 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ ను నియమించారు. స్టేడియం పరిసరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఏదో ఫ్రెండ్ అడుక్కున్నా ప్రస్తుతానికి ఈరోజు వరకు వేరే ఫ్రెండ్ హైదరాబాద్ లో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు అందిస్తారు. వెంకటేష్ గారు, ఈ రోజు ఎలా ఉండొచ్చు అంటారు? వెంకటేష్ గారు, టీమ్ కాంబినేషన్ పై మీరు ఏమంటారు? వెంకటేష్ గారు, ఏదో ఫ్రెండ్ అడుక్కున్నా ప్రస్తుతానికి ఈరోజు వరకు వేరే ఫ్రెండ్ ఒక మ్యాచ్ ప్లాన్ చేస్తాను నా బిడ్డ వాళ్ళు వెంకటేష్ గారు, ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటారు? వెంకటేష్, డెఫినెట్ గా ఎస్ఆర్హెచ్ హోమ్ టీమ్ కాబట్టి వాళ్ళకి విజయ అవకాశం ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బ్యాటింగ్ లైనప్. బౌలింగ్ లో కూడా ఈసారి ఎస్ఆర్హెచ్ లుకింగ్ వెరీ గుడ్. ఆర్ఆర్ విషయంలో వాళ్ళకి బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ నిర్ణయిస్తే మిగతా బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా చేస్తుంది. అంటే రాజస్థాన్ రాయల్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటండి? రాజస్థాన్ రాయల్స్ అదే నేను చెప్పినట్టు బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, బిఆర్ పరాగ్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. కానీ బౌలింగ్ లో విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్ మినహాయిస్తే మిగతా బౌలర్స్ అందరూ కూడా కొంచెం అంత ఎఫెక్టివ్ గా ఉండడం, అంత క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ లేదని నాకు అనిపిస్తుంది. హౌ అబౌట్ టీమ్ కాంబినేషన్స్ అంటారు? వాట్ డు యు సే అబౌట్ ఇట్? ప్లీజ్ రిపీట్ యువర్ క్వశ్చన్. టీమ్ కాంబినేషన్ గురించి మీరు ఏమంటారు అంటున్నా? దిస్ టీమ్ ఇప్పుడు జరగబోయే మ్యాచ్ గురించి. అదే ఏ టీం గురించి మీరు అడిగారు? హౌ అబౌట్ హైదరాబాద్ అడ్వాంటేజెస్ అంటే? హైదరాబాద్ టీమ్ డెఫినెట్ గా చాలా బెటర్ గా ఉంది. హైదరాబాద్ టీమ్ లో మీకు వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. టాప్ 5 వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇషాన్ కిషన్ కూడా చేరడంతో చాలా బాగుంది. బౌలింగ్ లో కూడా ప్యాట్ కమిన్స్, షమి అండ్ హర్షల్ పటేల్ ఈ లైనప్ చాలా బాగుంది. అలాగే స్పిన్నర్స్ కూడా మీకు యాడమ్ జాంపా, రాహుల్ చహర్ లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. చెప్తా, లైవ్ అయినా చెప్తా అన్నది చెప్పినా లక్కీగా దొరికితే దొరకకపోతే ఒక పావు లైవ్ వస్తున్నా అన్నీ